ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. డ్రాగన్ గ్లిమ్స్ అసలు ఇలా వెళ్ళిపోతుంది గ్రాఫ్. 100 మిలియన్కి రీచ్ అయిందా సో అని చెప్పేసి ఒక పెద్ద సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. డ్రాగన్ 100 మిలియన్కి రీచ్ అయిందా, అసలు ఏంది డ్రాగన్ మీద ఉన్నటువంటి వ్యూస్ ఏంటి, బయట జనరల్గా సోషల్ మీడియాలో ఏంటంటే కొంత ఆ నెగిటివ్ ఇది కూడా ఉంది. అంటే సలార్లో ప్రభాస్ని, కేజీఎఫ్లో యాష్ని, దీంట్లో ఏంటి అన్ని కంపేర్ చేస్తూ కొంతమంది కొన్ని కామెంట్స్ పెడితే జనరల్గా సోషల్ మీడియాలో నెగిటివ్ పాజిటివ్ అన్నీ వస్తూనే ఉంటాయి. సూపర్ ఉంది, అదిరిపోయింది అని కొంతమంది అంటారు. లేదు కొంచెం ఇంకా బాగుండేది, హీరోని ఎక్కువ చూపిస్తే బాగుండేది. ఇప్పుడు హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఓన్లీ హీరో తప్ప ఇంకేం వద్దంటారు. ఈ రెండు నిమిషాలకు హీరోనే కనపడాలి. హీరో కొడుతుండాలి, చంపుతుండాలి, నరుకుతుండాలి, లేపుతుండాలి, తీసుకెళ్తుండాలి, గన్నులు కాలుస్తుండాలి, అభిమానులు సాటిస్ఫై అవుతారు అనమాట. కానీ ఏంటంటే ఈ పర్టికులర్ గ్లిమ్స్ ఏదైతే అసలు 2 నిమిషాలంటే దగ్గర ఒకప్పుడు ట్రైలర్ వచ్చేది 2 నిమిషాలకి. ఇప్పుడు ట్రైలర్ టైప్లో మొత్తం స్టోరీ ఏంటి అనేది చూపించారు. డైరెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, బ్రిటిష్ వాళ్ళ గురించి, తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఎలా క్రియేట్ అవుతాయి, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని లింక్ చేసి తర్వాత అక్కడి నుంచి అంటే ఇవన్నీ మొత్తం అన్ని దేశాలకి లింక్ చేస్తూ కథ ఇలా మొదలవుతుంది. ఈ కథలో బ్యాడ్ ఎలిమెంట్, బ్యాడ్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేయడం కోసం హీరో అనేవాడు వస్తాడు అనేది, అంటే ఆ హీరో వచ్చిన తర్వాత ఎలివేషన్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్లో పర్ఫెక్ట్గా ప్రాపర్గా చూపించాడు అనమాట. దగ్గర ఇప్పుడు వచ్చేసరి 60 మిలియన్కి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 100 మిలియన్ అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఇంకొక 1 or 2 డేస్లో వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే సలార్ చూసుకుంటే సలారు అదే లెవెల్లో వెళ్ళిపోయింది, 60, 70, 80 మిలియన్స్కి విత్ ఇన్ 2-3 డేస్లో వెళ్ళిపోయింది. కేజీఎఫ్ అంటే అప్పట్లోనే కొంత అంటే నీళ్ళ గురించి ఇంకా కొత్తగా వస్తుంది కాబట్టి అంత ఫాస్ట్గా రీచ్ కాలేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇది 100 మిలియన్కి ఒక 2 రోజుల్లో రీచ్ కావచ్చు అనేసి అంటున్నారు అనమాట. కొంతమంది ఏమో ఆల్రెడీ 100 మిలియన్ అంటున్నారు. కానీ ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూస్తే 60 మిలియన్ అయితే ప్రస్తుతానికి కనపడుతుంది. కానీ ఏంటంటే కొత్త కథ అనేటప్పటికీ జనాలు అట్రాక్ట్ అయిపోతుంటారు. అటు అభిమానులు ఒక్కళ్ళే 60 మిలియన్లో అభిమానులే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఇది ఎన్టీఆర్కి మాత్రం డెఫినెట్గా డిఫరెంట్ పిక్చర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి ఎన్టీఆర్ సినిమాలు వేరు. అంటే దేవరా దగ్గరకు వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్ వర్షన్, అంటే ఆ విలేజ్ ఊర్లో సముద్రం ఒడ్డున ఉండేటువంటి క్యారెక్టర్, అది డిఫరెంట్ క్యారెక్టర్. బట్ దీంట్లో వచ్చేసి మన మోస్ట్ ప్రాబబ్లీ డబుల్ యాక్షన్ అని అంటున్నారు. ఒక అతనేమో లావుగా ఉండే ఎన్టీఆర్ ఇంకొక అతను సన్నగా ఉండే ఎన్టీఆర్, ఒకతను ఒక ప్రాంతానికి చెందినటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్లోనో అక్కడో ఇక్కడో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒకతను ఉంటే, ఇంకొకరిని ఈ మొత్తం విలన్స్ అందరిని కంట్రోల్ చేయడానికి ఇంకొక హీరో రావచ్చు అని అంటున్నారు. బట్ మొత్తానికి తొందరలో 100 మిలియన్ మార్క్లోకి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ అయితే వెళ్ళబోతుంది. సో ఇక డ్రాగన్ గ్లిమ్స్కి ఆల్రెడీ 60-70 మిలియన్కి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ ఇక ట్రైలర్ టీజర్ వచ్చిందంటే ఇక అది ఎన్ని మిలియన్లకు వెళ్తుందో సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా రచ్చగా తగలబడిపోద్దామని అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మీరు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోదు. ఇలాంటి మంచి న్యూస్ నా ఛానల్లో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.